సీతానగరం మండలంలో భూమిలేని పేదల హక్కుల కోసం సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. లంకూరు వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ రాష్ట్ర కార్యదర్శి పలివేల వీరబాబు పాదయాత్రను ప్రారంభించారు. గంట గణేశ్రావు ఆస్పత్రి నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్ర సీతానగరం బస్టాండ్లోని సిపిఐఎంఎల్ పార్టీ కార్యాలయం వరకు కొనసాగింది. మార్గమధ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలివేల వీరబాబు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భూమిలేని పేదలకు లంక భూములు, సీలింగ్ భూములు పంపిణీ చేయాలని, ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. పాదయాత్ర అనంతరం పార్టీ కార్యాలయం వద్ద నిర్వహించిన సభలో భూమిలేని పేదల సమస్యలు, సంక్షేమ పథకాల అమలు, ఉపాధి హక్కులపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు కొనసాగిస్తామని సిపిఐఎంఎల్ నాయకులు స్పష్టం చేశారు. నా పేరు పలివేల వీరబాబు. నేను సిపిఐఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు ఈ సమావేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఏతున్నాయో ఇంకా నెరవేర్చలేదు. 2 సంవత్సరాలు సుమారు గడిచిపోయింది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో సీలింగ్ భూములు, బినామీ భూములు, గ్రామ కట్టం భూములు రిజిస్ట్రేషన్ చేయించుకోమని ఆయన ఆదేశించడం జరిగింది. అది ఎవరికయ్యా అడిగితే పెద్ద పెద్దవాళ్ళ చేతిలో ఉన్న భూస్వాముల చేతిలో భూములు ఉన్నాయి. ఆ పేదవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసి ఒక లిస్ట్ తయారు చేసి భూములు ఇవ్వమని చెప్పలేదు. ఆయన రిజిస్ట్రేషన్ చేయించుకోమని చెప్పాడు. గత 30 ఏళ్ల క్రితం కూడా అప్పుడు ఇదే ప్రభుత్వం ఇలాగే హామీలు ఇచ్చి దొంగ మాటలు చెప్పి మళ్ళా భూస్వాములకే భూములు అప్పచెప్పడం జరిగింది. ఇటువంటి తప్పు జరగకుండా ఉండాలని ఈ రోజు మండల వ్యాప్తంగా పిలిపించడం జరిగింది. చాలా మంది ఆటోలు లేక, లారీ బస్సులు లేక, అలాగే ఎండకు జడిసి ఇవాళ వేలాది మంది ఆగిపోవడం జరిగింది. ఈ ర్యాలీ ఏదైతే ఉందో మేము మరో రోజు చూసుకుని వీళ్ళు చూసుకుని పెడతామని మీ అందరినీ మీడియా సాక్షిగా కోరుకుంటా ఉన్నాం.
ఎవరు లేరు కదండి మాట